ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన మాటను ఈ ఉదయ కాలమున వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరుడు చిన్న ప్రార్థన చేసుకుందాం. తల ఉంచినట్లయితే, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికి కారణభూతుడు అని మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ మాటలు మేము ధ్యానించుండగా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము ఏ ప్రొఫెషన్లో ఉన్నప్పటికీ కూడా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా కష్టపడాలండి. కష్టపడకపోతే ఏది కూడా మన దగ్గరికి రాదు. అది సేవ అయినా, ఉద్యోగమైనా, చదువైనా, ఏదైనప్పటికీ కూడా కష్టపడాలి. పనివాడు జీతానికి పాత్రుడని బైబిల్లో ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త చూడండి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్తలో ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికిన విధానంలో చూస్తే, చివరి 3.5 సంవత్సరాలు ఆయన ఎంతగా కష్టపడ్డాడో మనకు తెలుసు. 1-1 ప్రీచ్. ఆయన అలుపెరగని ఒక సైనికుడి వలె ఆయన సువార్తను స్ప్రెడ్ చేసిన ప్రియ సహోదరుడు. కనుక మనం అందరము కూడా కష్టపడాలి. కష్టపడకపోతే మనం ఏమి కూడా చేయలేం. మరి ముఖ్యంగా సువార్త విషయంలో ఇంకా కష్టపడాలి. మన యొక్క సువార్త ఎప్పుడు కూడా ప్యానిక్ జోన్లో ఉండాలి. కష్టతరమైన ప్రదేశంలో మన సువార్త ఉండాలి తప్ప కంఫర్ట్ జోన్ అసలు మనం ఎప్పుడు కూడా ఎత్తుక్కోకూడదు అనమాట. కష్టతరమైన ప్లేస్లో ఎవరు దున్నని భూమిని దున్నాలి. అందరూ దున్నేసిన భూమిలో మనం విత్తనాలు వేయటం కాదు. ఎవరు దున్నని భూమి ఎక్కడైతే ఉంటుందో, సువార్త ఎక్కడైతే అందదో అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించు. దేవుడు నిన్ను, నీ పరిచర్యను చాలా అభివృద్ధి పరుస్తాడు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ అంటాడు, అక్కడ ఉంటున్న వారు అందరూ కూడా సోమరులుగా ఉన్నారట. పౌలు మాట్లాడుతున్నాడు, మేము ఎప్పుడు కూడా మీ దగ్గర ఉన్నప్పుడు మేము ఎలా ఉన్నామో, ఎవడైనా సరే పని చేయని వాడు అన్నము తినడానికి కూడా అర్హుడు కాదని చాలా క్లియర్గా చెప్తూ, అది కూడా చాలా రిక్వెస్ట్గా వారితో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. మేము మీ వద్ద ఉన్నప్పుడు కష్టపడ్డాము. దివారాత్రులు కూడా మేము ఎవరికి భారంగా ఉండకూడదని మేము కష్టపడి సువార్తను ప్రకటించామని పౌలు భక్తుడు చెప్తాడు. అందుకని మీరు కూడా ఏ పని చేయకుండా పరుల జోలికి వెళ్ళొద్దు. కష్టపడండి, పని చేయండి. సొంతంగా సంపాదించినటువంటి ఆ సంపదనతో మీరు, మీ కుటుంబాలు ఆనందించాలని పౌలు భక్తుడు అక్కడుంటున్న ప్రజలకు చెప్పడం జరిగింది. ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరుడా, మనమందరము కష్టపడాలండి. చూడండి, బైబిల్లో సామెతల గ్రంథము 30వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ 24-25 అధ్యాయంలో భూమి మీదే అతి బలహీనమైన జీవులు ఉన్నాయట. చాలా చిన్నవి అవి ఎంతగా వాటికి సంపాదన ఎలా తీసుకునే చూస్తే మన కన్నులకు ఆశ్చర్యం. మొదటిగా చీమలు చూడండి. అవి వేసవి కాలానికి ఫుడ్ ఎలా దాచుకోవాలని అవి చక్కగా అవి తెచ్చుకునే విధానాన్ని చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. రెండవదిగా చూస్తే కుందేళ్ళు, అవి బలమలేని జీవులు. అవి పేటు సందులు చూసుకుంటే వాటికి నివాసం కొరకు. మిడతలను చూడండి. మిడతలు అవి వెళ్ళే పంక్తి, అవి వెళ్ళే యూనిటీని చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. వాటికి ఎవరు చెప్పేవాళ్ళే లేరు. ఇలా వెళ్ళాలి, అలా వెళ్ళాలి అని చెప్పేవారే ఉండదు. అంత ఒక యూనిటీలో అవి ప్రయాణం చేస్తాయి. అంతేకాదు, బల్లి చూడండి. అది సామాన్యాన్ని అంటూ ఉంటుంది, రాజు అంటూ ఉంటుంది. దాన్ని మనం పట్టుకోగలం. ఈ బలహీనమైన ఈ జీవులే వాటి జీవనోపాధి కొరకు ఎంతగా కష్టపడతాయో, చాలా కష్టపడి ఎవరి మీద ఆధారపడకుండా జీవిస్తాయి. అలాగా ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరుడా, ఆ చిన్న జీవులే అలా జీవించాయి. మరి మనము అట్లా జీవించగలుగుతున్నామా? సోమరులుగా కానీ ఉంటున్నామా? సోమరులుగా ఉంటూ ఇంకా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా మీ పేరెంట్స్ మీద మీరు ఆధారపడితే మనము సిగ్గుపడాలి. ఈరోజు ఖచ్చితంగా సిగ్గుపడవలసిన దినము. కష్టపడాలి. అది మనకు ఒక షేమ్గా మనం తీసుకోవాలి. మన తల్లిదండ్రులను మనం సుఖపెట్టాలి. వారికి ఇవ్వాల్సింది పోయి వాళ్ళ దగ్గర మనం పాకెట్ మనీ తీసుకుంటే అది ఎంత
ఆ దారుణమండది. కనుక కష్టపడే సమయంలో మనం కష్టపడకపోతే సుఖపడే సమయానికి మనం కష్టపడవలసి వస్తుంది. ఆ సమయానికి మనకు ఓపిక ఉండదు, సత్తువ నశించిపోద్ది. ఆ పరిస్థితి మన ఎవరికి కూడా రాకుండా మీరు కష్టపడండి. కష్టపడిన దానిని నీతిగా సంపాదించి కుటుంబాలను కట్టండి. అది ఎంతో దీవెన. దాన్ని దేవుడు మెచ్చుతాడు. అంతే తప్ప సోమరిగా ఉంటూ వయసు పెరిగిపోద్ది, ఇంకా అదే సోమరితనంలో మనం జీవిస్తే అది మనం సిగ్గుపడవలసిన పరిస్థితి. ఈ మాటలను బట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ రంగంలో ఉన్నా, ఏ ప్రొఫెషనల్ ఉన్నప్పటికీ కూడా చదువుతే స్టూడెంట్ అయితే కష్టపడు, ఉన్నత స్థితికి వెళ్తావు. లేదా ఒక వ్యాపారి అయితే కష్టపడు, నీ యొక్క వ్యాపారం అభివృద్ధిలోనికి వస్తుంది. ఒక సేవకుడు అయితే కష్టపడు, నీ సంఘము విస్తరణ జరుగుతుంది. కనుక ఇది చాలు అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. కష్టపడు, కష్టపడితే మార్గాలు అనేకమైనవి. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.